నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అలా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకోండి. ఒక విశాలమైన నది ప్రవహిస్తుంది. ఆ నీటిపై మనుషులు హాయిగా నడుచుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉన్నారు. అడుగు తీసి అడుగు వేస్తున్నా కాళ్ళకి ఒక్క బొట్టు నీరు కూడా తగలడం లేదు. వినడానికి ఇదేదో అద్భుతంలా, సైన్స్ ఫిక్షన్ చిత్రంలోని దృశ్యంలా ఉంది కదూ. కానీ ఈ వార్త వెనక ఉన్న అసలు భయంకరమైన నిజం తెలిస్తే మీ ఒళ్ళు జలధరించడమే కాదు, కంటికి కానరాని ఆ దృశ్యం గుండెల్లో మీకు వణుకు పుట్టిస్తుంది. ఆ వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇండోనేషియాలోని ఒక ప్రధాన నదిలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నది ఉపరితలంపై నీరు ప్రవహించాల్సిన చోట ఘన రూపంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక చెత్త ఒక గట్టి పొరలాగా, ఒక రాతి వంతెనలాగా మారిపోయింది. దాంతో అక్కడ ప్రవహించే నది ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి దాని స్థానంలో టన్నుల కొద్దీ విషపూరిత ప్లాస్టిక్ కుప్ప తేలియాడుతోంది. ఈ ప్లాస్టిక్ పొర ఎంత గట్టిగా, ఎంత దట్టంగా ఉందంటే సామాన్య మానవులు దానిపై సునాయాసంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అడుగున ఉన్న నీటిని తాకుండానే అవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఈ దృశ్యాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రకృతిని మానవుడు తన స్వార్థంతో ఏ స్థాయిలో విషతుల్యం చేశాడో చెప్పడానికి ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కంటికి అద్భుతంలా కనిపిస్తున్న ఈ ప్లాస్టిక్ వంతెన అడుగున పర్యావరణ వ్యవస్థ పూర్తిగా వినాశనానికి గురవుతోంది. సూర్యరశ్మి, ఆక్సిజన్ నది లోపలికి వెళ్ళకపోవడంతో జలచరాలు, చేపలు, అరుదైన వృక్షజాతులు ఊపిరాడక విలవెల్లాడుతూ ప్రాణాలు వదిలిస్తున్నాయి. కాలక్రమేణా ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ కణాలుగా మారి ఆ నీటిని, అందులోని జీవులను, చివరకు ఆ నీటిని తాగే మనుషుల శరీరాలను విషమయం చేస్తుంది. ప్రకృతిపై మానవుడు చేస్తున్న ఈ దారుణమైన దాడి ఇలాగే కొనసాగితే రేపు మన కళ్ళ ముందున్న జీవనదులన్నీ ఇలాగే విషపు కుప్పలుగా మారిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నదిపై నడవడం అంటే అదేదో విచిత్రం కాదని, అది మానవ మనుగడికే ప్రకృతి విసురుతున్న తీవ్ర హెచ్చరికని గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మానవాళికి తాగునీరు దొరక్క ఆఖరి దాహంతో విలవెల్లాడక తప్పదు. ఖబర్దార్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.